పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరులారా, మరియ తల్లి జన్మదినోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనము. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, సెప్టెంబర్ నెల 8వ తేదీ యావత్ శ్రీ సభ మరియ తల్లి జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. ఒకరోజు ఒక చిన్న పాప తన తల్లి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నది, అమ్మ, ఎప్పుడు నాకే ఇలాగ జరుగుతుంది, ఎప్పుడు నాకే ఇటువంటి చేదు అనుభవాలు కష్టాలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఆ పాప తన తల్లితో అడుగుతూ ఉన్నప్పుడు ఆ తల్లి అప్పుడే రొట్టె తయారు చేయడానికి పిండిని పిసుకుతూ ఉంది. ఇప్పుడు ఆ రొట్టెను తయారు చేయడానికి ఆ పనిలో ఉన్నప్పుడు ఆ బిడ్డను తన దగ్గర కూర్చోబెట్టి తన చేతిలో కొద్దిగా గోధుమ పిండిని అలా ఉంచింది. నేను టేస్ట్ చేయనప్పుడు ఆ పిండిని స్వీకరించినప్పుడు, అమ్మ, ఇది కొద్దిగా ఒగరుగా అలాగా ఉన్నది అని చెప్పేసి చెప్పింది. సరే అని చెప్పేసి తన చేతిలో కొద్దిగా నూనె పోసింది. నూనె పోసినప్పుడు, అమ్మ, ఇది బాగాలేదు, చేదుగా ఉన్నది అన్నది. మళ్ళా తన చేతిలోకి కొద్దిగా షుగర్ వేసి దీన్ని టేస్ట్ చేయనప్పుడు, అమ్మ, ఇది చాలా తీయగా ఉన్నది అని చెప్పింది. ఇలాగ కొద్ది నిమిషాల తర్వాత ఈ మూడింటిని కూడా కలిపినటువంటి బ్రెడ్ను ఆమె తయారు చేసింది. ఆ బ్రెడ్లో నుంచి ఒక ముక్క కట్ చేసి తన బిడ్డ చేతిలో ఉంచినప్పుడు దాన్ని ఆ బిడ్డ ఆరగించి చెప్తూ ఉంది, అమ్మ, చాలా టేస్టీగా రుచికరంగా ఉంది అని చెప్పి ఆ బిడ్డ చెప్పినప్పుడు అప్పుడు తల్లి సమాధానం ఇస్తూ ఉంది, నువ్వు ఆ పిండిని మాత్రమే తిన్నప్పుడు అది కొద్దిగా ఒగరుగా అనిపించింది, ఆ నూనెని మాత్రమే నువ్వు టేస్ట్ చేసినప్పుడు అది కొద్దిగా నీకు చేదుగా అనిపించింది, ఆ షుగర్ మాత్రమే నువ్వు తిన్నప్పుడు అది నీకు ఎంతో తీయగా అనిపించింది, కానీ ఈ మూడింటిని కలిపిన తర్వాత ఈ బ్రెడ్ నువ్వు టేస్ట్ చేసినప్పుడు ఎంతో రుచిగా నీకు అనిపించింది. మన జీవితంలో కూడా అంతే. మనం ఒక్కొక్క దాన్ని సపరేట్గా చూసినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఈ కష్టములు, నాకే ఎందుకు ఈ సమస్యలు అన్నటువంటి ఆలోచన వస్తుంది. కానీ అన్నింటినీ కలగలిపిన తర్వాత వచ్చేటువంటి ఫలితము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చేదైనది, కష్టమైనది, బాధ అయినది ఇవన్నీ కూడా కలిసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దేవుడు మనకు అందజేస్తాడు. అది ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దానికోసం వేచి చూడాలి. అంతేకాని ఈ వచ్చిన చిన్న చిన్న దాన్ని బట్టి చేదుగా ఉందని, ఒగరుగా ఉందని చెప్పేసి వాటిని మనం తృణీకరించేలాగా ఉండకూడదు. ఈ మూడు కలపడం బట్టే ఈ రుచికరమైనటువంటి బ్రెడ్ నీకు దగ్గరికి వచ్చింది. కాబట్టి అలాగనే దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో చేదును ఇస్తాడు, కొన్నిసార్లు ఒగరుని ఇస్తాడు, కొన్నిసార్లు తీపిని ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా నీ జీవితంలో స్వీకరించినప్పుడే ఆ జీవితంలో ఇంకా ఈ మూడింటిని కలగలిపి దేవుడు మరొక గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి దాన్ని గ్రహించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఆ తల్లి ఆ బిడ్డతో పలుకుతూ ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక్కొక్క దాన్ని చూస్తున్నప్పుడు మనకు కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు నాకే ఈ కష్టములు, నాకే ఈ సమస్యలు, నాకే ఈ బాధలు, నాకే ఈ కన్నీరు ఎందుకని చెప్పేసి కొన్నిసార్లు ఒక్కొక్క దాన్ని చూసి మనము అనుకుంటూ ఉంటాం. కానీ వీటన్నిటిని కూడా కలగలిపిన తర్వాత దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని మీదకి తీసుకొని రాబోతూ ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించము. ఈనాడు మనం జరుపుకునేటువంటి పరిశుద్ధ మరియతల్లి జన్మదినోత్సవానికి ముందు మనం చూసినట్లయితే మరియతల్లి యొక్క తల్లిదండ్రులు అన్నమ్మ, జాకీము గారు ఎంతో నిరీక్షించారు, ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో బాధపడ్డారు, ఎంతో శ్రమల గుండా వెళ్ళారు, ఎన్నో అవమానాల గుండా వెళ్ళారు. వృద్ధాప్యానికి వచ్చేంత వరకు కూడా గొడ్రాలిగా ఉందని చెప్పేసి సమాజం అందరి నుంచి కూడా హేళన పొందుకుంది, మాటలు పొందుకుంది. నువ్వు గొడ్రాలిగా ఉన్నావు, దేవుని యొక్క శిక్షకి నువ్వు పాత్రురాలవయ్యావు, ఏ పాపం చేశావో అని చెప్పేసి అందరి నుంచి కూడా అవమానాలు పొందుకున్నారు, అవహేళన పొందుకున్నారు, అందరి మధ్యన కూడా చిన్న చూపు చూడబడ్డారు. కానీ వీటన్నిటిని కూడా వాళ్ళు భరించిన తర్వాత, వీటన్నిటిని కూడా అధిగమించిన తర్వాత దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళ మీదకి ఇచ్చాడు. కాబట్టి మొట్టమొదటిది దేవుని యొక్క
ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను మనం గ్రహించాలి. ఈ మొదటి విషయం మనం గ్రహించాలి. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉంటాడు. అదే రీతిగా అన్నమ్మ జోక్యం గారి యొక్క జీవితంలో కూడా దేవుడి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడే తన కుమారుని లోకానికి పంపించడానికి ఎన్నుకున్నటువంటి మరియ తల్లిని వీరిద్దరి ద్వారా ఈ లోకానికి పంపించాలి అన్నటువంటి ఒక ప్రణాళికను దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించగలగాలి. కాబట్టి ఆ వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా వాళ్ళు నిరీక్షిస్తూనే ఉన్నారు, నిరీక్షణతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడండి. వారు ఎన్ని అవమానాలు పొందుకున్నా, ఎన్ని అవహేళనలు పొందుకున్నా, చివరికి వీటన్నిటికి కూడా కలగలిపి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వాళ్ళ జీవితంలో కలిగించాడు. అదే స్వయంగా దేవుని యొక్క తల్లిని, మరియ తల్లిని వారికి బిడ్డగా దేవుడు ప్రసాదించాడు. అది గొప్ప విషయం, మనం చూడాల్సినటువంటి విషయము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నిత్యం కూడా మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళికకు మనము శిరస వహించాలి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, నువ్వు మాతృగర్భమున రూపింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొని అన్నాను. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసి ఉంచుతాడు. మన మాతృగర్భంలో రూపొందక మునిపే మనకంటూ ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి అదే రీతిగా మరియ తల్లిని కూడా ఈ లోకానికి పంపించడానికి దేవుడు ముందుగానే ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభుని లోకానికి పంపించడానికి దేవుడు ఇంకా ఎంత గొప్ప శ్రద్ధను వహించి ఉంటాడు. ఒక సాధారణమైనటువంటి మనిషిని, నిన్ను నన్ను దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఎన్నుకునేటువంటి వారిని దేవుడు ఎంతో ప్రణాళికతోటి ఏర్పాటు చేసుకుని సిద్ధం చేసుకుంటూ ఉంటే, అటువంటిది స్వయంగా తన కుమారుని ఈ లోకానికి పంపించడానికి దేవుడు ఇంకెంత శ్రద్ధ వహించి ఉంటాడు. ఆ స్త్రీని ఇంకా ఎంత గొప్పగా ఈ లోకానికి పంపించాలి అని ప్రభు ముందుగానే సిద్ధపడి ఉంటాడు, ఆలోచన చేసి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలా, కాబట్టి దాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక దేవుడు వీరి జీవితంలో కనబరిచాడు. వీరి ద్వారా మరియ తల్లిని ఈ లోకానికి అందించాడు. దేవుని కుమారుని రక్షణ మార్గానికి ఒక పునాదిని వేశాడు. కాబట్టి ఈ స్త్రీ ద్వారానే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించబోతూ ఉన్నాడు అనేటువంటి ఒక సిద్ధమైనటువంటి ప్రణాళిక ప్రారంభం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఈ రీతిగా అంత గొప్ప ఆశీర్వాదము అన్నమ్మ జోక్యం గారి యొక్క జీవితంలో జరిగింది. మరి ఇవేవి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడలేదు కదా అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. నిజమే, అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడలేదు. దాంట్లో ఒకటి మరియ తల్లి యొక్క జననం గురించి కూడా. కానీ కథోలిక సంఘము బైబిల్లో ఏముంది మాత్రమే కాదు, దానికి ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా లిఖించి పెడుతూ ఉంది. అవన్నీ కూడా చరిత్ర మనకు తెలియజేస్తుంది. మరియ తల్లి ఎప్పుడు జన్మించింది, ఎవరికి జన్మించింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి చరిత్ర గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. అన్నమ్మ జోక్యములు వృద్ధాప్యంలో ఉన్నటువంటి సమయంలో మరియ తల్లి వారికి జన్మించింది. కాబట్టి సత్యము మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. ఈ చరిత్ర తెలియనటువంటి వారు అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, కానీ అవన్నీ కూడా మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి చరిత్రగా చెబుతున్నటువంటి విషయాలను కూడా మనము అర్థం చేసుకోవాలి. వాటిని గురించి మనందరం కూడా దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించాలి. కాబట్టి ఈ చరిత్రలో భాగమే ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి మరియ తల్లి యొక్క జన్మదినోత్సవము కూడా. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక వారి యొక్క శిరములను వంచారు, వాళ్ళు గ్రహించారు, ఆ మరియ తల్లిని వారి యొక్క జీవితంలోనికి అంగీకరించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రెండవది నిరీక్షణ యొక్క ఫలితము. ఈ అన్నమ్మ జోక్యముల యొక్క ప్రార్థనకి, నిరీక్షణకి ఫలితమే మరియ తల్లి. ఎంతగా నిరీక్షించారండి. అందరూ అవహేళన చేస్తున్నప్పటికీ, అంతగా వాళ్ళందరూ కూడా సూటిపోటి మాటలు అంటున్నప్పటికీ కూడా వారి విశ్వాసాన్ని కోల్పోలా. ఈ వృద్ధాప్యానికి వచ్చేసాం కదా, ఇంకేముందులే అన్నటువంటి నిరుత్సాహపడిపోలా, నిరీక్షణ కలిగి జీవించారు. దేవుడు మా జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆయన అనుకుంటే కానిది ఏమున్నది అన్నటువంటి విశ్వాసంతో
వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ వృద్ధాప్యంలో కూడా దేవుని యొక్క అద్భుతాలని చవి చూశాడు ప్రియ దేవుని బిడ్డలారా. అటు వారి యొక్క నిరీక్షణకి నిదర్శనము, వారి యొక్క నిరీక్షణకి ఫలితమే మరి తల్లి యొక్క జననము వారి యొక్క జీవితంలో జరిగింది. ఒక రైతు ఒక పంటను వేసిన తర్వాత ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ పంటకు నీరు పోస్తూ ఉన్నాడు. కొన్ని నెలలైంది, ఇంకా పంట రాలేదు. కానీ తన యొక్క నిరీక్షణను కోల్పోకుండా, ఆ వేసినటువంటి పంటను నాశనం చేయకుండా మరలా నీళ్లు పోయటం ప్రారంభించాడు. ఇంకా అధికమైనటువంటి శ్రద్ధను తీసుకొని దానికి నీళ్లు పోయటం ప్రారంభించాడు, ఎరువులు వేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఈ రీతిగా నిరీక్షణతోటి తాను పని చేస్తూ ఉన్నాడో, ఒకరోజు తన యొక్క పనికి తగినటువంటి ఫలితాన్ని పొందుకున్నాడు. మొక్క రావటం, పెరగటం ప్రారంభమైంది. అది గొప్ప ఫలితాన్ని తన యొక్క జీవితంలో ఇచ్చింది. ఎప్పుడైతే ఆ రైతు నిరీక్షణ కలిగి ఉన్నాడో, ఆ గొప్ప ఫలితాన్ని తన జీవితంలో పొందుకోగలిగాడు. అదే రీతిగా అన్నమ్మ జాకీం గారు కూడా వారి యొక్క జీవితంలో మరీ తల్లిని పొందుకోవడం ద్వారా దేవుని యొక్క ప్రార్థన ఫలితాన్ని వారి జీవితంలో పొందుకున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి మరియ తల్లి ఈ లోకంలో జన్మించబోతుంది అన్నటువంటి సత్యాన్ని మనకి ప్రవక్తల గ్రంథం నుంచి ఆల్రెడీ దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడు. ఏ రీతిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును, యువతి గర్భవతి అయి ఉన్నది. ముందుగానే ప్రభు మనకు తెలియచేశాడు, యువతి గర్భవతి అయి ఉన్నది. కాబట్టి దేవుడు తన కుమారుని ఒక యువతి ద్వారా ఈ లోకానికి పంపించాలి, ఒక కన్యక ద్వారా తాను ఈ లోకానికి పంపించాలి అన్నటువంటి ఒక ప్రణాళికను దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆ సత్యాన్ని మనకు ముందుగానే ఎరుకుపరిచాడు. ఒక యువతి గర్భం ధరించింది, వివాహమైనటువంటి స్త్రీ కాదు, యువతి కన్యక గర్భము ధరించింది అన్నటువంటి సత్యాన్ని ప్రభు మనకి ముందుగానే ఎరుకుపరిచాడు. ఆ సత్యాన్ని క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించడం ద్వారా మనందరికీ ఆ సత్యాన్ని ఎరుకుపరిచాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మరియ తల్లి ద్వారా దేవుడు ఈ లోకంలోకి తన కుమారుని పంపించబోతున్నటువంటి సత్యము మనకి ముందుగానే ఎరుకపరచబడింది. ఆమె కన్యక మరియ తల్లి, దానికోసం ఆమె ఈ లోకానికి పంపించబడింది. ఈ లోకంలో ఆమెను దేవుడు సృజింప చేసుకున్నాడు అన్న సత్యం మనందరికి కూడా ఎరుకపడుతున్నటువంటి సత్యం ప్రియ దేవుని బిడ్డలారా. మరి మూడవది, మరియ తల్లి తన యొక్క వినయము మనకి ఆదర్శముగా ఉంటూ ఉన్నది. ఈనాడు చదివినటువంటి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం మరియ తల్లి పలికినటువంటి మాట, ఇదిగో నేను ప్రభువు దాసురాలను అని తాను సంపూర్ణంగా దేవుని యొక్క మాటకు విధేయించింది. చూశారండి, అది గొప్ప విషయం. అయ్యో, గర్భం ధరించకముందే నేను సమాజంలోకి వివాహం చేయకముందే గర్భము ధరిస్తే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేస్తారే, తక్కువ చూపు చూస్తారే, ఒక వ్యభిచారిణిగా చూస్తారే, అందరూ కూడా నన్ను రాళ్లతో కొట్టి చంపివేస్తారే అని తెలిసినప్పటికీ కూడా దేవుడు మాట్లాడాడు. దేవుని యొక్క కుమారునికి జన్మ ఇవ్వాలి అన్నటువంటి దేవుని చిత్తానికి తనను తాను సంపూర్ణంగా దాసురాలను చేసుకుంది కదా. కాబట్టి ఆమె యొక్క వినయము మనకు ఆదర్శముగా ఉంటుంది. దేవునికే నేను తల్లిని అవుతున్నానంటూ గర్వం తనలో మొదలవ్వలేదండి. దేవునికి తల్లిని అవుతున్నాను కదా అని చెప్పేసి తన వినయాన్ని ప్రదర్శించింది. ఇదిగో నేను దేవుని దాసురాలను, ఆయన మాట చెప్పునా నాకు జరుగును గాక అన్నటువంటి ఆ వినయము, ఆ వినమ్రత ఆ తల్లి నుంచి మనందరం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ అంత గొప్ప స్త్రీని, అంత గొప్ప వ్యక్తిని దేవుడు తన యొక్క కుమారునికి తల్లిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా కూడా ప్రణాళికలో భాగమే. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలు అదంతా కూడా భాగమే. మరియ తల్లి లోకంలో జన్మించడం అనేది దేవుని యొక్క ప్రణాళికలో భాగం, రక్షణ ప్రణాళికలో భాగం. దానికి ఆమె అంగీకరించడము, దానికి శిరస నేను దాసురాలను అని చెప్పేసి అంగీకరించడము, అనేకమైనటువంటి బాధల గుండా, హింసల గుండా వెళ్ళడానికి కూడా తాను అంగీకరించడము, వాటన్నిటి గుండా వెళ్ళి తన కుమారుని లోకానికి తీసుకొని రావటం, ఇవన్నీ కూడా రక్షణ ప్రణాళికలో భాగముగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా తన యొక్క వినయానికి నిదర్శనముగా ఉంటూ ఉన్నాయి, తన యొక్క వినయానికి ఆదర్శముగా ఉంటూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మరియ తల్లి జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మనందరం కూడా మరియ తల్లిని, తన యొక్క వినయాన్ని మన యొక్క జీవితాలకి ఒక ఆదర్శముగా, నిదర్శనగా స్వీకరించాలి. కానీ దాన్ని మర్చిపోకూడదు. పండగ చేసుకుంటున్నాను, మరియ తల్లి జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నాను, గంతులు వేయటం కాదు.
ఆమె యొక్క జీవితం మన యొక్క జీవితానికి ఏ రీతిగా నిదర్శనగా ఆదర్శముగా ఉంటుందో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మన జీవితంలోనికి స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో మొట్టమొదటిది వినయము. ఆ వినయాన్ని మన జీవితంలో పొందుకోవడానికి, కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరి 4వ విషయం మనం చూసినట్లయితే ఆమె రక్షకునికి ద్వారము. మనందరికీ కూడా లోక రక్షకుని ఈ లోకానికి తీసుకొని రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప కన్యక పరిశుద్ధ మరియ తల్లి. కాబట్టి ఆ రక్షకుని లోకానికి పంపించడానికి దేవుడు మరియ తల్లిని ఒక ద్వారముగా వినియోగించుకున్నాడు. ఈ ద్వారం ద్వారా తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి రక్షకునికి ద్వారము మరియ తల్లి. కాబట్టి మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి స్వయంగా దేవుడే మరియ తల్లిని ఎన్నుకున్నప్పుడు నీవు నేను ఎవరమండి ఆమెను తృణీకరించడానికి, ఆమెను నోవద్దని చెప్పడానికి? ఈరోజు అనేక మంది మేము యేసు ప్రభుని ప్రేమిస్తాము, యేసు ప్రభుని యందు విశ్వాసం కలిగి ఉంటాము, యేసు ప్రభునే కలిగి ఉంటామని చెప్పేసి ఈరోజు అనేక మంది బోధనలు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ గమనించాల్సినటువంటి విషయము, తల్లిని ప్రేమించకుండా ఎవడు కూడా కుమారుని ప్రేమించలేరు. తల్లిని గౌరవించాలి, వాళ్ళే కుమారుని ప్రేమించగలరు. తల్లిని విస్మరిస్తూ నేను కుమారుని ప్రేమిస్తున్నానంటే అదంతా అబద్ధమే. అది ఎవరి జీవితంలో కూడా జరగదు. కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరైతే తల్లిని గౌరవిస్తున్నారో వారే నిజమైనటువంటి ప్రేమతోటి కుమారుని ప్రేమించగలరు. మరొక విషయం గమనించండి, ఏ కుమారుడు కూడా తన తల్లిని హేళన చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు. తన తల్లికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోడు. తన తల్లిని తక్కువ చేసి చూస్తూ ఉంటే ఊరుకోడు. తన తల్లిని అందరి ముందు కూడా హేళనకరంగా నిలబెడితే ఏ కుమారుడు కూడా ఊరుకోడు. సాధారణమైనటువంటి మనుషులమైనటువంటి మనమే మన తల్లిని ఏదైనా ఒక మాట అంటే ఊరుకోం కదా. సరే అంటే అనుకున్నారులే అని చెప్పేసి సైలెంట్గా ఉంటామా? ఊరుకోం. సాధారణమైనటువంటి ఎమోషన్స్, సాధారణమైనటువంటి మనుషులమైనటువంటి మనమే మన తల్లిని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోకుండా వాళ్ళ మీద తిరగబడటానికి ప్రయత్నం చేస్తాం. మనకు ఆ బలం లేకపోయినా కూడా వాళ్ళని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటిది నువ్వు క్రీస్తు ప్రభుని తల్లిని ఈరోజు అనేకమైనటువంటి మాటలతోటి అంటూ, అనేకమైనటువంటి హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ, తక్కువ చూపు చూస్తూ, తక్కువ విధంగా నువ్వు బోధన చేస్తున్నట్లయితే ఏ రీతిగా క్రీస్తు ప్రభు దాన్ని ఆశీర్వదిస్తాడంటారు? ఏ రీతిగా దాన్ని క్రీస్తు ప్రభు సమర్థిస్తాడంటున్నారు? కాదండి. తల్లిని గౌరవించకుండా కుమారుని ప్రేమించడము అసాధ్యము. ఎవరైతే తల్లిని గౌరవిస్తారో వారు మాత్రమే కుమారుని ప్రేమించగలరు. ఎవరైతే తల్లిని గౌరవిస్తారో వారి మీదనే దేవుడు తన కృప ఆశీర్వాదములను ఉంచుతాడు. కాబట్టి ఆ తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు మనం ఈ లోకంలో ఇవ్వాలి. క్రీస్తు ప్రభు కూడా తల్లికి ఇవ్వాల్సినటువంటి సకల గౌరవ మర్యాదలను ఆయన ఈ లోకంలో ఇచ్చాడు. ఎప్పుడు కూడా తన తల్లిని తృణీకరించలేదు. ఆమె చివరి వరకు, శిలువ మరణం వరకు కూడా ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆ తల్లిని చూసి అయ్యో ఏకాకిగా అయిపోతుంది నా తల్లి అని చెప్పేసి తన తల్లి బాధ్యతను తన శిష్యుల్లో ఒకడికి ఇస్తూ ఉన్నాడు. యోహాన్ గారికి అప్పగించాడు. మరి ఆ సమయంలో కూడా క్రీస్తు ప్రభు తన తల్లిని గురించి ఆలోచించాడు కదా. తన తల్లిని తృణీకరించి నాకెందుకులే, నా యొక్క రాక కోసమే తనను ఉపయోగించుకున్నానని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళలేదు. తన గురించి ఆలోచన చేయకుండా వెళ్ళలేదు. ఆ సమయంలో కూడా శిలువ మరణంలో కూడా తను మాట్లాడినటువంటి 7 మాటల్లో ఒక మాట, స్త్రీ ఇదిగో నీ కుమారుడు, నిన్ను అర్ధాంతరంగా వదిలిపెట్టి నేను వెళ్ళిపోవడం లేదు, నేను పట్టించుకోకుండా నేను వెళ్ళిపోవడం లేదు, ఏదో నా రాకకు మాత్రం నేను ఉపయోగించుకొని నేను వెళ్ళిపోవడం లేదు, ఇదిగో నిన్ను చూసుకోవడానికి, నా తర్వాత నిన్ను చూసుకోవడానికి కూడా ఒక కాపలదారుని నీకు ఉంచుతూ ఉన్నాను, ఒక కుమారుని నీకు ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఈ లోకానికి నేను అప్పగిస్తూ ఉన్నాను, ఈ లోకాన్ని నీ చేతిలోనికి అప్పగిస్తూ ఉన్నాను అని చెప్పేసి ఆ సమయంలో కూడా క్రీస్తు ప్రభు మనతో మాట్లాడినటువంటి మాట. చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనకి అన్వయించుకోవాలి. ప్రతి మాట కూడా ప్రభు మనతోనే మాట్లాడుతున్నట్లు అన్వయించుకోవాలి. కాబట్టి ఆ తల్లితో మాట్లాడినటువంటి మాట ఈ లోకంతో మాట్లాడినటువంటి మాట తల్లితో మాట్లాడాడు. ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు మనలందరినీ కూడా ఆ తల్లి చేతిలోనికి ఇస్తూ ఉన్నాడు, కుమారులుగా, కుమార్తెలుగా. మిగతా మాటలన్నీ కూడా మనం అన్వయించుకుంటాం, కానీ ఈ ఒక్క మాట దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనం చాలామంది అన్వయించుకోవడంలా.
ప్రభువు మాట్లాడినటువంటి మాట అది మనతోనే స్వయంగా, కుమారా ఇదిగో నీ తల్లి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి మాట ప్రకారం కుమార ఇదిగో నీ తల్లి. కాబట్టి ఆ తల్లిని తల్లిగా స్వీకరించు. ఎవరైనా తన తల్లిని అగౌరవపరుస్తాడా? ఎవరైనా తన తల్లిని తక్కువ చేసి మాట్లాడతాడా? ఎవరైనా తన తల్లిని అందరి ముందు తృణీకరిస్తాడా? ఎవరు కూడా చేయరు. వాడు నిజమైనటువంటి కుమారుడే కాదు తన తల్లిని విస్మరించాడంటే వాడు నిజమైనటువంటి బిడ్డే కాదు. ఈరోజు అనేక మంది ఇటువంటి బిడ్డలు ఉన్నారు. తల్లిని తృణీకరిస్తూ ఉన్నారు, తల్లి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు, తల్లిని గురించి అందరి ముందు కూడా హేళనకరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా వాక్యానుసారమైనటువంటి బోధకులు కాదు. ప్రియ దేవుని బిడ్డల, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి మరియ తల్లి నుంచి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఆమె ఆ రక్షకునికి ద్వారముగా ఉంటూ ఉంది. ఆ రక్షణని మనకి అందరికి కూడా ప్రసాదించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి తల్లి. గలతీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే చాలా చక్కగా మనకి బోధించబడుతూ ఉన్నది. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను అన్నటువంటి వాక్యం కూడా మనకి ఇవ్వబడుతూ ఉన్నది. కాబట్టి గమనించండి, ఒక స్త్రీ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి కుమారుడి లోకానికి రావటానికి మరియ తల్లి ఒక ద్వారముగా నిలబడింది. కాబట్టి ఆ ద్వారాన్ని నువ్వు ఎప్పుడు కూడా తృణీకరించవద్దు. ఆ ద్వారము నిత్యము కూడా మన కోసం కూడా, మనము కుమారుని దగ్గరికి వెళ్ళడానికి కూడా తల్లి ద్వారముగా ఉంటూ ఉన్నది. ఆ కుమారుని దరి చేరడానికి ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయం అనేది మనకి కావాలి. నిత్యం కూడా మన కోసం ప్రార్థన చేసేటువంటి తల్లి పరిశుద్ధ మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న మనందరం కూడా ఈ 4 విషయాలు గ్రహించగలగాలి. మొట్టమొదటిది, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక నీ జీవితంలో జరిగేంత వరకు కూడా వేచి చూడు. రెండవది, నిరీక్షణతో ప్రార్థన చేయి. నిత్యం కూడా నిరీక్షణ కలిగి జీవించు. వెంటనే జరిగిపోవాలనేటువంటి ఆలోచన కాదు. నిరీక్షించు. నీ ప్రార్థన ఏదైనా, నీ అవసరం ఏదైనా, నీ విన్నపం ఏదైనా సరే నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున నీ నిరీక్షణకు తగిలినటువంటి గొప్ప ఫలితాన్ని ప్రభు నీకు అందిస్తాడు. మూడో విషయము, వినయము కలిగి జీవించు. మరియ తల్లి వలె, క్రీస్తు ప్రభు వలె వినయము కలిగి జీవించు. ఈ వినయము ద్వారానే దేవుడు అద్భుత కార్యములు నీ జీవితంలో చేస్తాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించగలగాలి ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఈ గొప్ప విషయాలు ఆ మరియ తల్లి యొక్క జన్మదినోత్సవం రోజు మనందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తల్లి మన కోసం నిత్యము కూడా తన కుమారుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి అని ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రమైన దేవ పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు నాయన. మీ తల్లిని ప్రభు మా అందరి తల్లిగా ప్రసాదించున్నారు. ఈ గొప్ప రీతిని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. నిత్య రక్షక, నిత్యం నీ కృపా దీవెనలతో, నీ కృపా ఆశీర్వాదాలతో ప్రభు మమ్మల్ని కాపాడండి. ఇదిగో ప్రభు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ప్రభు మీ తల్లిని మా అందరి తల్లిగా ప్రసాదించున్నారు. ఆ తల్లి ప్రభు నిత్యము కూడా మాకు ప్రార్థన చేస్తూ ఉన్నదాన్ని సత్యాన్ని మేము గుర్తెరిగేటువంటి భాగ్యాన్ని దాచు. పరిశుద్ధ మరియ మాత మా కోసం నిత్యం కూడా మీ యొక్క కుమారుని సన్నిధిలో విన్నవించుకొని ప్రార్థన చేయమని ఈ మనవులు మన ఆదరణ యేసుక్రీస్తుని అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.